హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పుట్నాలు లేదా పప్పులతో లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కప్పు పప్పులను తీసుకొని 1/4 కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పప్పులను కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పప్పులకి 1/4 కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి బెల్లం తురుమును కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గట్టి పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. బెల్లం తురుము వాటర్లో బాగా కరిగాక ఒక స్ట్రైనర్తో బెల్లం మిశ్రమాన్ని వడగొట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏమైనా వేస్టేజ్ ఉంటే స్ట్రైనర్లో ఉండిపోతుంది. తర్వాత ఈ బెల్లం మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకొని గట్టి పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ లడ్డూలకు పాకం గట్టిగానే ఉండాలి. మరియు ఈ పాకంలోకి కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. పాకాన్ని మాత్రం అలానే కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. అలానే పాకాన్ని అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడానికి ప్లేట్లోకి వాటర్ని తీసుకొని పాకం వేసి చూసుకోవాలి. పాకం తీగలా అస్సలు రాకూడదు. పాకం మాత్రం గట్టిగా ఉండాలి. పాకం మాత్రం వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా చల్లారాక లడ్డూలుగా చేసుకోవాలి. ఒకవేళ చల్లారాక లడ్డూలు చేయడానికి రాకపోతే స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా వేడి చేస్తే లడ్డూలు చేయడానికి వస్తుంది. ఇంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ హెల్దీ పుట్నాల లడ్డు రెడీ.